హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రితిషా లాక్స్. మనము ఎప్పుడు ఒకే విధంగా మ్యాగీ చేసి 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 పిల్లలకు మనం అదే పెట్టి పెట్టి వాళ్ళకు బేజారు కొడుతుంటుంది. ఒక్కోసారి మ్యాగీ అంటే అబ్బా వద్దు మమ్మీ, ఎప్పుడు ఒకటేలాగా చేస్తావు, అది తినబుద్ధి కాదు. చేస్తే వెగ్ మ్యాగీ చేస్తాం, లేకపోతే వెజిటేబుల్ మ్యాగీ చేస్తాం. అవునా కాదా? లేకుంటే చికెన్ మ్యాగీ. ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటారు, వెజిటేరియన్స్ ఏం చేస్తారు, ఎప్పుడు వెజ్ మ్యాగీనే చేసుకుంటారు. వాళ్ళు నాన్ వెజ్ తినరు కదా. వెగనీస్ అయితే ఇంకా ఘోరం, వాళ్ళైతే ఇంకా ఏదీ తినరు. అవునా కదా? అలాంటి వాళ్ళ కోసం హై రిచ్ ప్రోటీన్ ఉండేటువంటి ఇది సోయా మ్యాగీ అండి. ఇది చేసి పెట్టారనుకో పిల్లలు లొట్టాలు వేసుకొని మరీ తినేస్తారు. వావ్ మమ్మ సూపర్తో చేసావు మమ్మ, సూపర్ మమ్మ అని అడుగుతారు. ఇది గిన టేస్ట్ ఒక్కసారి చేస్తారనుకోండి పిల్లలు, మమ్మ మమ్మ సోయా మ్యాగీ చేయవా ప్లీజ్ అని అంటారు. అంత బాగుంటుందండి టేస్ట్ వైజ్ చూసుకుంటే. ఇప్పుడు ఎవరు చూసినా చికెన్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ అవన్నీ వీడియోస్ పెడుతూ ఉంటారు కదండి వెజిటేరియన్స్కి. అయ్యో నాకు కూడా తినబుద్ధి అవుతుంది, కానీ నేను నాన్ వెజ్ తినను కదా. చికెన్తో పోటీగా తగిలేటువంటి సోయా మ్యాగీ రెసిపీ. చలో స్టార్ట్ ఫటాఫట్. ఫస్ట్ ఏం లేదండి, చాలా సింపుల్, చాలా ఈజీ. ఫస్ట్ ఏం లేదు, ఒక గంట ముందు నానబెట్టుకున్నటువంటి సోయాని కడిగి నీట్ వాష్ చేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి, వాటర్ అంతా పిండేసి. స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో కట్ చేసుకున్నటువంటి ఫస్ట్ నూనె వేయాలి. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి, అల్లం ముక్కలు, తర్వాత అవి కొంచెం లైట్ రోస్ట్ అయిన తర్వాత అండి అందులోనే కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అందులో అండి కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్, మనకు వెజిటేబుల్స్ అంటే అండి మనకి అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి ఆ వెజిటేబుల్సే వేసుకోవాలండి. నేనైతే టమోటో, క్యారెట్, ఆలు, ఫ్రోజన్ బఠానీ వేసాను. అవి వేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, తర్వాత ముందుగానే మనం కడిగి వాష్ చేసి పెట్టుకున్నటువంటి సోయా వేసేసి అట్లు ఇటు టాస్ చేసేసి పైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనిస్తేనండి ఉప్పు, పసుపు అనేది అన్ని వెజిటేబుల్స్కి సోయాకు పట్టుకొని మంచి టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నా, మనకి సోయా అనేది ఉప్పు పసుపులో ఎంత బాగా మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత మూత తీసేసి అందులో కొంచెం ఎగ్ పించ్ ఆఫ్ కారం, ఎగ్ పించ్ ఆఫ్ గరం మసాలా, ఎగ్ పించ్ ఆఫ్ ధనియాల పొడి వేసి ఒక 1 మినిట్ అట్లా అయితే టాస్ చేసేసండి. నేను ఒక ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ మ్యాగీ తీసుకున్నానండి. నాకు వచ్చేసి 1 లీటర్ వాటర్ పట్టిందండి ఫుల్ ప్యాక్ మ్యాగీకి. 1 లీటర్ వాటర్ పోసి అందులో మనం ముందుగానే మ్యాగీ మసాలా పౌడర్ ఇస్తారు కదండి, ఆ మసాలా నాలుగు వేసేయాలండి. వేసేసి అటు ఇటు కలిపేసి మనకు ఉప్పు కారం అడ్జస్ట్ అయిందా లేదా అని చూసి మూత పెట్టేసుకోవాలండి. ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోండి, కొంచెం కారం తక్కువ ఉంటే కారం వేసుకోండి. తర్వాత ఒక బాయిల్ పొంగు వచ్చిన తర్వాత అండి అందులో వచ్చేసి మ్యాగీ వేయాలండి. మ్యాగీ వేసేసి ఫస్ట్ 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుని తర్వాత ఒక 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చి సర్వ్ చేసుకొని టమాటా కచ్చప్ వేసుకొని తింటే అండి వావ్ సూపర్ అని ఖచ్చితంగా అంటారండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా చేసి చూడండి, పిల్లలు వావ్ మమ్మ సూపర్ సో ఎమ్మీ అని అంటారు. అవునా కాదా? ఏమైనా కిట్టి పార్టీస్ అని అవి ఇవి అని జరుగుతూ ఉంటాయి కదండి. ఎప్పుడు ఒకే ఐటమ్స్ తీసుకెళ్ళకోకుండా ఇలా ఒకసారి చేసి తీసుకెళ్ళండి. హెల్తీకి హెల్తీ, రిచ్ ప్రోటీన్ అన్నీ బాగుంటాయి. టేస్ట్ వైజ్గా వావ్, లుకింగ్ సో బ్యూటిఫుల్, సో గార్జియస్, సో టేస్టీ తప్పక అంటారు ఎవరైనా కానీ. లుకింగ్ వైజ్గా చాలా బాగుంటుంది, టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది. అంత టేస్టీతో కూడినటువంటి సోయా మ్యాగీ అండి. నా వీడియోస్ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ బటన్ చేయండి అబ్బా, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వచ్చు కదా ప్లీజ్.